హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఈ రోజు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజు మనం ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే కవర్ చేసి ఇప్పుడు మనం అయితే ఇటు ఐకానిక్ టవర్స్ దగ్గర ఎలా ఉందన్నది కూడా మీకు చూపిస్తాను. నిన్న వీడియో దాంట్లో చాలా మంది ఎప్పుడు వీడియో ఏంటని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు. అలానే ఈ రోజు కూడా వచ్చాం కాబట్టి ఎలా ఉందన్నదో మీకు చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇదిగోండి టైం అయితే చూడండి, 10:36 అయితే అవుతుంది, ఆగస్టు 15వ తారీఖు. ఇదిగోండి ఇక్కడ ఐకానిక్ టవర్ 1 టవర్ 2 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. అలానే ఈ రోజు ఈ 5 టవర్స్ కూడా ఎలా ఉన్నాయని మీకు చూపిస్తాను. అసలు ఇది వాటర్ రావడం కారణం ఏంటంటే అటు పక్కన గట్టు అయితే ఉంటది, అది గట్టు తెగటం మూలాన ఇది ఏంటంటే ఆల్రెడీ పనులు చేయడం కోసం అని చెప్పి మొత్తం ఈ ప్లేస్ అంతా సదునైతే చేశారు. మీకు ఆల్రెడీ మన ఫస్ట్ నుంచి మనం అంతా చూపించాము. ఏంటంటే ఈ 4-5 రోజులుగా వరుసగా వర్షాలు పడడం మూలాన ఏంటంటే అన్ని చోట్ల ఇక్కడ మన విజయవాడ అనే కాదు, మన అమరావతి అనే కాదు, హైదరాబాద్ కూడా, అలానే ఇటు చుట్టుపక్కల గుంటూరు ప్రతి ఒక్క చోట దగ్గర కూడా వాటర్ అయితే చాలా వరకు అయితే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ దీనికి పక్కన కాలువ అయితే ఉంటదంట. ఆ కాలువ ఏంటంటే సైడ్ గండి కొట్టడం వలన అదేంటంటే ఇక వాటర్ అంతా దీంట్లోకి అయితే వచ్చేసిందని చెప్తున్నారు. చూసారు కదా, ప్రజెంట్ ఈ టవర్ 1 టవర్ 2 దగ్గర అయితే ఇలా ఉంది. అలానే ఈ 2-3 టవర్ల దగ్గర మొత్తం చూద్దాం ఒకసారి ఎలా ఉందో. మాట్లాడుతున్నారు, ఒకసారి వాళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు గోపాలకృష్ణ. ఇక్కడ ఏ వాగులు వంకలు ఏమీ లేవు. వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డప్పుడు వర్షం నీరు అనేది వచ్చి ఆగిద్ది. అది ఆగటం అనేది అందులో గోతులు తీశారు కాబట్టి ఐకానిక్ టవర్ అవి కట్టడానికి పెద్ద పెద్ద వాటి గురించి పెద్ద పెద్ద గోతులు తీస్తారు కాబట్టి చుట్టుపక్కల నీళ్ళు వచ్చేసి ఆగుతాయి. ఆ నీళ్ళని చెరువులు అని చెప్పేసి, నదులు అని చెప్పేసి, అమరావతిలో సైట్ కొన్న వాళ్ళకి పడవ ఫ్రీ అని చెప్పేసి ఇలాంటి మాటలు పెడుతున్నారు. దీనివల్ల మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళమే కాదు, మేము ఒక రైతులు మాత్రమే. అన్ని పార్టీల వాళ్ళకి చెప్తున్నాము, అది మంచిగా చెప్పండి, మంచిగా చేయండి. ఇవాళ ఈ రైతులు నష్టపోతారు. మిమ్మల్ని నమ్మి, ప్రభుత్వాన్ని నమ్మి, మేము ఏ పార్టీని నమ్మో ఇవ్వలేదు, మేము భూములు ప్రభుత్వాన్ని నమ్మే ఇచ్చాము. కాబట్టి మీరు చెప్పే మాటలను బట్టి మా భవిష్యత్తు ఆధారపడి ఉండిద్ది. ఇవాళ ఎవరైనా రావాలన్నా కానీ, పెట్టుబడులు పెట్టాలన్నా కానీ, పరిశ్రమలు రావాలన్నా కానీ, ఎవరైనా సరే రావాలంటే మంచిగా ఉందని మనం చేసుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, దానివల్ల మనం అభివృద్ధి చెందుతాము. మీరు చెప్పే మాటలకి వచ్చేవాడు కూడా రాడు, ఇటు మేము నష్టపోతాం. మిమ్మల్ని నమ్ముకొని, ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము భూములు ఇచ్చి ఉన్నాం, ఇంకా మేము లాస్ అవ్వకూడదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. దయచేసి ఈ ఫేక్ వీడియోలు ఇవన్నీ చెప్పొద్దు దయచేసి. ఇది చెరువులు కాదు, లేదా నదులు కాదు, చిన్న కొంటది. అది ఐకానిక్ బ్రిడ్జి కోసం తీసింది కాబట్టి, అది పెద్ద గొయ్యి కాబట్టి, కొంచెం పెద్దగా ఉంది కాబట్టి అందులో నీళ్లు చేర్నిచ్చు, వర్షపు నీరు, అదే, అంత తప్పితే ఏమి లేదు. ఇది నేను తెలియజేస్తున్నా. ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి టవర్ 3 దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఈ వాటర్ అంతా తోడుతున్నారు. అంటే ఈ వర్షం పడినా కానీ ఇక్కడ పనులు కన్స్ట్రక్షన్ జరగాలనే ఉద్దేశంతో పనులు అయితే చేస్తున్నారండి. కామెంట్స్లో అడుగుతున్నారు, ఎప్పుడు ఇంకా నీరు తోడుకుంటా ఉంటేనే సరిపోద్ది అని చెప్పి అని అంటున్నారు. ఇప్పుడు పడిన వర్షానికి ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎవరు ఏం చేయలేరు కాబట్టి వదిలేయకుండా, ఇప్పుడు వర్షం పడింది, నీరుని వదలకుండా పనులు చేస్తున్నారు. చూసారు కదా, మొన్న 3 రోజుల క్రితం మనం వీడియో అయితే పెట్టాము. అక్కడ సంబంధించి ఆ టెస్ట్కి సంబంధించి పనులు చేశారు, అది మొత్తం కంప్లీట్ చేశారు అనమాట. ఈలోపు వర్షం పడింది. ఏంటంటే ఇంకా ఈ వాటర్ మొత్తం తోడి చేసిన తర్వాత ఇక పనులు అయితే స్టార్ట్ చేస్తారు. అలానే అక్కడ టవర్ 5 దగ్గర కూడా అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఉన్నదని మీకు చూపిస్తాను. అలానే ఇందాక అక్కడ రైతులు అయితే మాట్లాడారు కదా, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఈ వర్షానికి పడిన దానికి ఎవరేం చేయలేం కాబట్టి ఈ టీవీల్లో, న్యూస్ ఛానల్స్లో అలా అయితే చెప్తున్నారు. చూసారు కదా, ప్రజెంట్ అయితే ఇక్కడ ఇలా ఉందన్నమాట. టవర్ 5 దగ్గర కూడా చూద్దాం ఒకసారి. ఇదిగోండి టవర్ 4 ఇది. ఇక్కడైతే 2 మోటార్లు అయితే పెట్టారు. ఈ 3 దగ్గర ఒక మోటార్ అయితే పెట్టారు అన్నమాట.
ఇదంతా మెటీరియల్ పని చేయడం కోసం అని చెప్పి మెటీరియల్ కూడా మొత్తం రెడీ అయితే చేశారు. సంబంధించి ఎన్సీసీ వాళ్ళైతే చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఇదంతా మెటీరియల్ అన్నమాట. ఇదిగోండి టవర్ 5 దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడ కూడా ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ కూడా 2 ఇంజిన్లు అయితే వాటర్ తోడుతున్నారు, 2 ఇంజిన్లు పెట్టి. మీరు చూడొచ్చు అక్కడ టవర్ 1 టవర్ 2 దగ్గర ఎలా ఉంది, అలానే ఈ టవర్ 3, 4, 5 దగ్గర కూడా ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ వాటర్ అనేది చాలా అంటే చాలా తక్కువ. అది ఏంటంటే బయటికి వెళ్ళటానికి లేక అది నిల్చున్న నీరు అంతే. ఇది అక్కడ ఏంటంటే అది వెనకమాలన్న రోడ్డు, అది కూడా మీకు చూపిస్తాను. అది తెగడం మూలాన ఏంటంటే ఆ వాటర్ మొత్తం ఇంకా వచ్చేసింది, అందుకని చెప్పి అంత వాటర్ అయితే ఉన్నాయి. ఇది కూడా సేమ్ ఇంత లోతు ఉంటుంది, అది కూడా టవర్ 1 టవర్ 2 దగ్గర కూడా. మరి మునిగితే ఇది కూడా మునగాలి కదా. ఇదిగోండి దీనికి సంబంధించి మెటీరియల్ కూడా అంతా ఉంది, అంతా రెడీ చేసుకున్నారు. ఇదిగోండి పనులు చేయడం కోసం అంతా రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడైతే ఈ టెస్టింగ్ పనులు అయితే చేస్తున్నారు, ఈ మట్టికి ఆగలేదు. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా అయితే పనులు చేస్తున్నారు. ఇవి చూసారు కదా, ఇక్కడ గుంట ఉండడం మూలన ఇక్కడ వాటర్ అయితే నిలిచింది. అలానే ఇక్కడ చూడండి వర్కర్స్ కూడా ఉన్నారు. ఇదనమాట ఈ టవర్ 5 దగ్గర. అలానే హైకోర్టు దగ్గర కూడా ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ కూడా పనులు చేయడం కోసం అని చెప్పి ఇక్కడ నీరుని తొలగిస్తున్నారు, హెవీ మోటార్లు అయితే పెట్టి. ఇదనమాట ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఇదండి చూసారు కదా, ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తాను. ఈ అమరావతి త్వరగా పనులు స్టార్ట్ చేసి ఈ రాజధాని త్వరగా పనులు ముందుకెళ్ళాలని చెప్పి అందరం కోరుకుందాం. ఎందుకంటే ఇంకా దుష్ప్రచారం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, మనల్ని ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేం. కానీ రాజధాని పనులు త్వరగా మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పి కోరుకుందాం. ఓకే అండి, మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.